అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఆ నక్కపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి సారిపల్లిపాలెం హోంమంత్రి స్వగ్రామం వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, 4 మండలాల టీడీపీ అధ్యక్షులు, తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పిఠాపురం మండలం మల్లం జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం నాడు ఈ సందర్భంగా ఎస్ఐ గుణశేఖర్ మాట్లాడుతూ గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలిపారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చదువుపైన దృష్టి సారించాలని సూచించారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. అఫెన్సెస్ అన్నీ కూడా వ్యసనాల వల్ల జరుగుతాయి. ఒక ఇద్దరు తాగున్నారు అనుకోండి, మాట అనుకుంటారు, కొట్టుకుంటారు, చంపుకుంటారు కూడా. అది ఏ ఇది జరిగినా కానీ, ఏ నేరం జరిగినా కానీ మత్తులోనే జరుగుద్ది. మత్తులో మనకి మంచి చెడు అన్న తేడా తెలియదు. దాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. మనకి హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఇందాక, కుర్రాళ్ళు బీర్ తాగుతున్నారండి. మీరు స్కూల్కి వచ్చేది ఎందుకు? చదువుకోవడానికే కదా, వ్యసనాలు నేర్చుకోవడానికే కాదు కదా. కొంతమంది సిగరెట్లు తాగుతున్నారు, కొంతమంది మందు తాగుతున్నారు, కొంతమంది బీర్ తాగుతున్నారు. ఫర్దర్గా వ్యసనాలు ఎలా మారిపోతున్నాయంటే వాడు ఒక సోషల్ ఈవిల్ కింద తయారవుతున్నాడు. కన్ఫామ్గా 99% ఆఫ్ చిన్న నేరాలు. దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని ఘనంగా పిఠాపురంలో నిర్వహించారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదేశాల మేరకు ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన కేకును పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి చేతుల మీదుగా కేకును కట్ చేశారు. అనంతరం ఆమె చేతుల మీదుగా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలను పంచారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు లక్ష్మీదేవి చేతుల మీదుగా పళ్ళు, రొట్టెలను అందజేశారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. అమ్మాయిలా చూడండి అమ్మా. భారతదేశ స్వాతంత్రం తీసుకురావడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయని అలుపెరగని పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ అని విశ్వ హిందూ పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కేవీఆర్ సత్యనారాయణ అన్నారు. భారతమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించిన స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు సుభాష్ చంద్రబోస్ మాత్రమేనని పేర్కొన్నారు. సాయుధ పోరాటం ద్వారానే భారతదేశంలో తీసుకురాగలమనే దృఢ సంకల్పంతో ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి అందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించిన స్ఫూర్తిదాత సుభాష్ చంద్రబోస్ అంటూ ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన కూడలైన బోసుబొమ్మ సెంటర్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు నాయకులు వాస సత్యనారాయణ, పలువురు వ్యాపారులు, జట్టు కార్మికులు తదితరులు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. చంద్రబోస్ భారత్ మాతాకి జై. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది పోరాట యోధులు వారి మన ప్రాణాలు అర్పణగా ఉంచారు. అందులో సుభాష్ చంద్రబోస్ గారు ముఖ్యులని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక స్థానం స్థాపించి కేవలం
సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాగలమనే ఒక ఉద్దేశంతో యువకులందరిలోనూ కూడా చైతన్యస్ఫూర్తి లభించేలాగా వారు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి యువకులందరిలోనూ పోరాట స్ఫూర్తి కలిగించిన సుభాష్ చంద్రబోసు చిరస్మరణీయుడు. ఆయన జీవితంలో మన స్వాతంత్ర సమర యోధుల జీవితాలందరిలో కూడా కేవలం జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక పోరాట యోధులు సుభాష్ చంద్రబోస్గా పేర్కొచ్చు. వారి జయంతి సందర్భంగా మనపూర్వక నివాళులు అర్పించుకున్నాను. జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్. Please like, share, subscribe our channel.